ముందుగా అయోధ్య రామాలయం దగ్గర కశ్మీర్ వాసులు హల్చల్ చేశారు. ఆలయం లోపలికి వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ఓ అమ్మాయి యత్నించారు. వారిని సిబ్బంది అడ్డుకున్నారు. ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఇక మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఎవరా వ్యక్తులు, ఎందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు, ఎప్పుడు జరిగింది సంఘటన? తప్పకుండా ఏదైతే మనకు ఉత్తరప్రదేశ్ దాదాపు ప్రతిరోజు ఒక 2 లక్షల మంది భక్తులు సందర్శించేటటువంటిది, ప్రతి హిందువు కూడా అంటే తన జీవితంలో రామ మందిర దర్శనాన్ని, అయోధ్య దర్శనాన్ని చేసుకోవాలన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము అయోధ్య రామ మందిరము నిర్మించిన తర్వాత ప్రతిరోజు కూడా 2 లక్షల మందికి పైగా కూడా దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఒక కశ్మీర్ కి సంబంధించినటువంటి ముగ్గురు, అంటే దాదాపు ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి, ఇందులో అంటే కశ్మీర్ కి సంబంధించిన వాళ్ళు టెంపుల్ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఏదైతే సెక్యూరిటీ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళని అలర్ట్ కావడము, వారిని ఆపడము అన్నటువంటిది కూడా నిమిషంలో జరిగిపోయినటువంటి ఘటన అని చెప్పవచ్చు. దాదాపు మనకు అయోధ్య రామ మందిరంలోకి దాదాపు ఒక 3 గేట్లు ఉంటాయి. మొదటి గేటు ద్వారం గుండా వెళ్ళి రెండవ D1 అన్నటువంటి ఏదైతే గేటు నుండి దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఏదైతే సీతమ్మ వారికి సంబంధించినట్టు సీతమ్మకి సంబంధించినటువంటిది లోపలికి వెళ్ళేటటువంటి ద్వారం, అక్కడ ఏదైతే అంటే ఎవరైతే మనకు మహమ్మద్ షేక్ అన్నటువంటి వ్యక్తి దాదాపు 55 సంవత్సరాలు, ఇతనితో పాటు ఒక బాలుడు ఉన్నాడు. అతని పేరు ఇంకా వెల్లడించలేదు. మరొక అమ్మాయి, ఆమె పేరు సోఫియా. వీరు ముగ్గురు కూడా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటటువంటి SSF స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనం అంతా కూడా అయోధ్య రామ మందిరం అంతా కూడా అలర్ట్ గా ఉండేటటువంటి వేల మంది సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మొదటి గేటు తర్వాత ఎవరైతే ఇతను మహమ్మద్ షేక్ అనేటువంటి వ్యక్తి కింద కూర్చొని ఖురాన్ చదివేటటువంటి ప్రయత్నం చేశారు. అంతలో అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అతను చేసేటటువంటిది చూసిన తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి అతనికి అడగడము, అతని దగ్గర ఉండేటటువంటి వస్తువులను కూడా ఒక్కసారిగా సెక్యూరిటీ, ఎందుకంటే కొన్ని వేల మంది కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి, ఎలాంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి లోపల ఆయుధాలు ఉన్నాయా ఏంటి అన్నది కూడా ఒక్కసారిగా కూడా అలర్ట్ కావడం. ఎందుకనంటే కశ్మీర్ కి సంబంధించినటువంటిది వాళ్ళ డ్రెస్సింగ్ అంతా కూడా పైనుంచి కింది వరకు కూడా ఒకటే డ్రెస్సింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక అంటే స్వెటర్స్ అలాంటివి వేసుకునేది ఉండదు. చాలా అంటే దళసిరిగా ఉండేటటువంటిది వాళ్ళది డ్రెస్సింగ్ ఉంటుంది. ఒక్కసారిగా కూడా ఆ వ్యక్తిని చూసేసరికల్లా కూడా సెక్యూరిటీ అలర్ట్ కావడం, అతన్ని అంతా కూడా సోదాలు చేయడం జరిగింది. అతని దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ దొరికాయి. మరి ఇంకా లేదో సంచిలో ఉండేటటువంటి కొంత సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం జరిగింది. మరొకటి, ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పేరు సోఫియా. ఆ అమ్మాయిని కూడా ఏదైతే ఖురాన్ చదివేందుకు కూడా ఇద్దరు కూడా కూర్చున్నటువంటి సమయంలోనే పోలీసులు అలర్ట్ కావడము, వారిని స్వాధీనం చేసుకోవడము, వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకొని వారిని సెక్యూరిటీ అంతా కూడా పక్కకి తీసుకెళ్లేటటువంటి, ఎప్పుడైతే వారి మీద ఆ సెక్యూరిటీ అలర్ట్ కావడంతో ఒక్కసారిగా కూడా నినాదాలు చేసినటువంటిది అక్కడ ఉండేటటువంటి స్థానికులు, భక్తులు కూడా చెప్తున్నటువంటి అంశం ఒకటి. మరొకటి, ఏదైతే దాదాపు మనకు గతంలో అంటే దాదాపు మనకు మకర సంక్రాంతి వస్తుంది. మకర సంక్రాంతి చాలా నార్త్ లో చాలా ఫేమస్. ఇది వచ్చేసేసి మనకు దీని కొరకు కూడా రాముల వారికి దర్శనానికి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఒకవైపు పండగ నేపథ్యం ఒకటి ఉన్నది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నది. కానీ దీనికి సంబంధించినటువంటి అయోధ్య రామాలయానికి ట్రస్ట్ కి సంబంధించినటువంటి ఎలాంటి అధికారికంగా సమాచారం ఇంకా ప్రకటించలేదు. కానీ ఇక్కడ అంటే దాదాపు గతంలో కూడా మనకు 2024 ఏదైతే ఆలయ నిర్మాణం జరిగిందో ఇప్పటి వరకు కూడా దాదాపు 2వ వార్షిక సంవత్సరం జరగబోతున్నది మరికొద్ది రోజుల్లో. గతంలో కూడా ఖలిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కూడా అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామంటూ కూడా ఏదైతే మెయిల్స్ ఇచ్చినటువంటిది అనుకోవచ్చు. ఆ తర్వాత మరికొంత దాదాపు మనకు మేలో కానీ తర్వాత ఆగస్టులో జరిగినటువంటి అనేక చాటింగ్ లో కూడా ఆలయానికి సంబంధించినటువంటిది ఏదైతే భద్రతని వైఫల్యానికి అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ చాలా మెసేజ్లు కూడా రావడము, ఆలయాన్ని కూడా పేల్చేస్తామంటూ కూడా వచ్చినటువంటిది. ఎస్ కళ, అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులు అని అనుమానిస్తున్నారా, లేకపోతే అనుమానించదగ్గ వ్యక్తులుగా ఏమైనా సెక్యూరిటీ గుర్తించారా? ఆ విషయాలు ఏమైనా ఇప్పటి వరకు బయటకు వచ్చాయా?
యా ఖచ్చితంగా. ఎందుకనంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది వాళ్ళని సెక్యూరిటీ చెకప్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఎవరైతే మహమ్మద్ షేక్ అనేటువంటి వ్యక్తి దగ్గర డ్రై ఫ్రూట్స్ మాత్రమే దొరికాయి. ఆయన సంచిలో ఉన్నటువంటి వస్తువులపై ఇలాంటి సమాచారాన్ని ఇక్కడ పోలీసులు కొంత గోప్యంగా ఉంచడం జరిగింది, ఎలాంటి ప్రకటించలేదు. కానీ వాళ్ళు చేసినటువంటి నినాదాలు అనుకోవచ్చు, అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా చేసినటువంటి నినాదాలు అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఆ సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళేటటువంటిది అనుకోవచ్చు, కొంత అనుమానితంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను పోలీసులు అలర్ట్ చేయడము, వారిని స్వాధీనం చేసుకోవడము. కానీ ఇప్పుడు వాళ్ళు అంటే ఒక ఉగ్రవాదులు అన్నటువంటిది ఎక్కడా కూడా మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇది పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ట్రస్ట్ ప్రకటించాల్సి ఉంది. కానీ అనుమానిత వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డుకున్నటువంటి పోలీసులు అని చెప్పవచ్చు. ఇక్కడ అంటే ఇంత పెద్ద ఆలయానికి ప్రతిరోజు 2 లక్షల మంది ప్రజలు వచ్చేటటువంటి దానికి ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది చాలా సార్లు కూడా మేము కూడా రావడం జరిగింది, పేలుస్తామంటూ ఆలయాన్ని పేల్చేస్తామంటూ కూడా. ఇలాంటి సమయంలో ఉగ్రవాద దాడులకు అనుకోవచ్చు, ఉగ్రవాద మూకులకు ఎవరైతే లోపలికి ప్రవేశించకుండా ఉండేటటువంటిది సెక్యూరిటీని వ్యవస్థను కూడా పెంచేటటువంటిది కూడా ఇక్కడ మనం ఒకటి పాయింట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ మాత్రమే ఉంది అయోధ్యలో ఇప్పుడు ప్రస్తుతం వరకు కూడా. కానీ ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి వ్యక్తులు లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా స్పెషల్ డ్రోన్స్ అనుకోవచ్చు, చాలా సెక్యూరిటీని కూడా పెంచాల్సినటువంటి వ్యవస్థ కూడా కావాలి. దీనికి సంబంధించినటువంటిది దాదాపు 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు కూడా అక్కడ స్పెషల్ ఫోర్స్ కు సంబంధించినది కూడా ప్రాజెక్టు కూడా వర్క్ లో ఉంది. కానీ అంతలోపనే ఈ విధంగా ఒక అనుమానిత వ్యక్తులు లోపలికి ప్రవేశించడం అన్నది కూడా ఈరోజు చాలా బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.